కవిత దూకుడు పెంచింది. రోజు రోజుకు సొంత పార్టీ అంటే అధికార కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీని అటు కేటీఆర్ గారిని ఇటు హరీష్ రావుని మొత్తం టార్గెట్గా అయితే కామెంట్ చేస్తుంది. ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ ఉన్నారు. సార్, చూస్తున్నారా కవిత కామెంట్స్ 2-3 రోజుల నుంచి జనం బాట కార్యక్రమంలో టార్గెట్ కేటీఆర్, టార్గెట్ హరీష్ రావుగా కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? తప్పుదారి, అది అడ్డదారిలో పోతుంది. ఆమె ఆ రకంగా ఉన్నంతకాలం ఆమెను జనం ఏమో ఆదరించారు. ఆమె ఇవాళ అధికారంలో ఉన్నది హరీష్ రావు కాదు, కేటీఆర్ కాదు. అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద క్రిటిసైజ్ చేసినప్పుడు ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది. ఈమె క్రిటిసిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతు బంధు 4 సార్లు ఇవ్వాలి ఇప్పటివరకు లెక్క అయితే. ఇప్పుడు ఖరీఫ్ 2014 ఖరీఫ్లో ఇవ్వాల్సి ఉండే, అంతకుముందు ఉన్న డ్యూ ఉండే, అంతకుముందు రబీది ఎలక్షన్ అని చెప్పేసి ఆపిల్లు అది ఇవ్వాల్సి ఉండే. తర్వాత 2025లో వచ్చిన రబీకి ఇవ్వాల్సి ఉండే. తర్వాత ఇప్పుడు ఖరీఫ్ నెక్స్ట్ ఇవేవి కూడా ఇవ్వకుండా ఖరీఫ్ తీయలేదు. మళ్ళీ ఇప్పుడు రబీది కూడా వచ్చింది, నాట్లేస్తున్నారు 25-26 రబీ. అంటే 4 నుంచి 5 సార్లు ఇవ్వాల్సింది 1 నుంచి 2 సార్లు ఇచ్చారు. కొన్ని దిక్కులు 2 సార్లు పడ్డాయి, కొన్ని ఎక్కువ మందికి ఒకసారి వచ్చింది. ఇప్పుడు దాని మీద ఎందుకు ప్రశ్నించవు? ఇప్పుడు రెడ్డిపల్లె పోయింది. రెడ్డిపల్లెలో నర్సాపురం తాలూకా, మెదక్ జిల్లా, ఆడ లేని భూమిని క్రియేట్ చేసింది. హరీష్ రావుకు 400 ఎకరాలు ఉన్నది అక్కడ అని చెప్పేసి ఆ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పిచ్చిండు తన భూమి కోసం అన్నది. ఆడ ఉన్న సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి 4 సార్లు మాకు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎవరిపైనా చెప్తారు వాళ్ళ రైతులు, అది మాట్లాడదు. అక్కడ లేనిది 400 ఎకరాలు హరీష్ రావుకు ఉన్నట్టు చెప్తూ ఉంటుంది. అంటే పక్కా అబద్ధాలు. అంటే ఈ అబద్ధాలు చెప్పే ఆయన నాయకత్వాన అబద్ధాలు చెప్పే వాళ్ళే తయారవుతారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ను మించిపోయింది రేవంత్ రెడ్డి. ఇక ఆయన బాట పట్టుకున్నది. ఆమె అబద్ధాలు చెప్తే గెలవచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఆ బాటలో పోతుంది ఆమె. కవిత నాయకుడు రేవంత్ రెడ్డి అంటున్నారా? ఒకే మాట 2 గొంతులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తుంటాడో కవిత అదే చెప్తుంటుంది. అది హరీష్ రావు మీద మాట్లాడినా, కేటీఆర్ మీద మాట్లాడినా, ప్రజల గురించి మాట్లాడినా అబద్ధాలు చెప్పడంలో ఆయన దిట్ట. నేనేమంటున్నా అంటే కవిత గారికి మీరు ఆ బాట పట్టకండి. మీ నాన్నదో లైన్ ఉంది, ప్రజల సమస్యలు తీసుకొని కొట్లాడే ఆయన లీడర్ అయ్యిండు. తెలంగాణ నినాదాన్ని ఆకాశాన్ని తీసుకుపోయాడు. ఆ రకంగా పోతే ప్రజలు ఆదరిస్తారు అని చెప్తున్నా. ఈ అడ్డదారులు దొడ్డిదారులలో పోతే రాజకీయాలలో మినుగురు పువ్వులాగా మెరిసి మాయమవుతారు. ఏం చెప్పదలుచుకుంది? ఈ 2 ఏళ్ల పాలన కంటే గత 10 ఏళ్ల పాలన ఇంతకంటే ఘోరంగా ఉంది, ఇంతకంటే అధ్వానంగా తయారైందని చెప్పదలుచుకుందా? లేకపోతే 10 ఏళ్ల పాలనలో ఏం జరగలేదని చెప్పదలుచుకుందా? కవిత ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంది? ఎక్కడ చూసినా ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 400 ఎకరాలు అన్నది, లేకపోతే ఇంకోటి అన్నది. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా హరీష్ రావు దోస్తాను కూడా గురించి కూడా మాట్లాడింది. చాలా వరకు కేసులలో హరీష్ రావుని ఇంకా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేదని చెప్పేసిన పరిస్థితి. ఇప్పుడు రాజకీయాలలో భవిష్యత్తులో తనకు శత్రువులు ఎవరైతారు అనేది ఆమె అంచనా వేసుకుంటుంది. అంటే ప్రజలలో బాగా పలుకుబడి ఉన్న కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళను ముందు క్యారెక్టర్ లేకుండా అసాసినేషన్ చేసినట్టయితే ఈ ఆ కుటుంబం నుంచి నేనే ఉంటా. ఈ ముగ్గురిని మనం రాజకీయ క్షేత్రంలో ప్రజలు తప్పు పట్టేట్టు చేస్తే ఆ ప్రజలు నా వెంట వస్తారు. ఇదేంటంటే కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ. ఆమె ఈ స్ట్రాటజీలో పోయి హరీష్ రావునో లేకుంటే కేటీఆర్నో కేసీఆర్నో ప్రజల మనస్సుల్లో నుంచి తొలగించాలనుకుంటే మాత్రం అది ఆమెకే అడ్డం తిరుగుతుంది, బూమేరంగా అవుతుంది. కాబట్టి ఆమె పోదలుచుకున్న బాట జనం బాట. అది పాజిటివ్. సమస్యల కాడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో వైకుంఠధామాలకు ఇంకో కొన్ని పనులకు, మిషన్ భగీరథ పనులకు కావచ్చు, బిల్లులు రాలేదు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు కాదు అడిగేది. 2 ఏళ్ళు అయింది, నువ్వు ఏం చేస్తున్నావు అని. అంతే కదా. ఖమ్మం జిల్లా పోయింది, బట్టి విక్రమార్క దగ్గర ఇప్పుడు 1000 కొద్ది ఫైళ్ళు ములుగుతూ ఉన్నాయి టోకెన్ నంబర్లు ఇచ్చి. అది కదా మాట్లాడాల్సింది ఆమె. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, దాని గురించి కదా మాట్లాడాల్సింది. తుమ్మల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వ్యవసాయ సంక్షోభం గురించి కదా మాట్లాడాల్సింది. అప్పుడెప్పుడో టీఆర్ఎస్ చేసిన తప్పులను ఇప్పుడు బయటికి తీసి కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేస్తా, కేటీఆర్ను హరీష్ రావును ప్రజల హృదయాల్లో నుంచి తొలగిస్తా అంటే నిన్ను దూరం పెడతారు.
అది రాంగ్ అవుతుంది, అది కరెక్ట్ లైన్ కాదు. కొత్తగా రాజకీయాల్లో ఎదగాలనుకున్నప్పుడు ముందుకు చూడాలి. ముందుకు చూడడానికి కారుకు పెద్ద అద్దం ఉంటుంది, వెనక చూడడానికి చిన్న అద్దం ఉంటుంది. నువ్వు వెనక్కి చూసుకుంటే డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ కాకుండా పోతావు. అంటే ఈరోజు ఖమ్మంలో కూడా చెప్పింది తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ లీడర్ని పార్టీ దూరం చేసుకోవడంతోనే పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి నిజంగా అట్లా ఉందా? నేను ఏమంటున్నా, పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఆమె లేదు కదా ఇప్పుడు ఆ పార్టీలో. ఆ పార్టీ నుంచి బయటికి గంటపడ్డది కదా. నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు ముందుకు పో, వెనకద్దంలో చూడకని చెప్తున్నా నేను. ఎంతకాలం అయితే ఆమె హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, అప్పటి పాలన మీద, కేసీఆర్ వ్యవహార శైలి మీద మాట్లాడుతుందో అంతకాలం ఆమె ఎదగదు. ఇప్పుడు ఆమె ఏకైక లక్ష్యం ఏంటంటే హరీష్ రావు కేటీఆర్ భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను కాలవాలి. ఆమె ప్రధాన శత్రువు కేసీఆర్. ఆ కేసీఆర్ను ప్రజల మనస్సుల్లో తొలగించాలి. కవిత లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా కూడా సాధ్యం కాదు. కేసీఆర్ ఎస్, కవిత శత్రు కేసీఆర్ అంటున్నారా? కవితకు ప్రధాన శత్రువు కేసీఆర్ అన్నట్టుగా ఆమె మాట్లాడే మాటలను బట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆమె ఎవరిని అటాక్ చేస్తుంది? తుమ్మలను ఎవరు దూరం పెట్టింది? కేసీఆర్ గారు కాదా? కాళేశ్వరం మీద అటాక్ చేస్తుంది, కాళేశ్వరం అవినీతి అని చెప్తుంది. ఎవరి మీద మాట్లాడుతుంది ఆమెకి? ఆమె మాట్లాడేది కేసీఆర్ మీద కాదా? కేసీఆర్ పేరు తీయదు, కానీ కేసీఆర్ పాలన తప్పుపడుతుంది. హరీష్ రావు కేటీఆర్లను విమర్శించుకుంటేనే ఆ విమర్శలన్నీ ఎక్కువ పెట్టేది డైరెక్ట్గా కేసీఆర్ మీద. సరే, తండ్రికి బిడ్డ గొడవలు ఉంటే ఉండొచ్చు, ముఖాలు చూసుకోలేని పరిస్థితి రావచ్చు, తండ్రితో బయటికి గెంటించబడవచ్చు. కానీ రాజకీయంగా ఇప్పుడు ఒక పార్టీ పెట్టాలనుకున్నప్పుడు నీకు ఆరోగ్యకరమైంది కాదు. నేను నీ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళది ముగిసిన చరిత్ర. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ ఎలక్షన్కి, మళ్ళీ వాళ్ళే అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా సురేష్, ఈ వీడియో దాచిపెట్టు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ 100%, 1000%, 1,00,000%. ఎవ్వరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేరు. ఆయన ఆరోగ్యానికి కూడా ఏం కాలేదు. ఆయన చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. రేపు ఖైరతాబాద్ ఎలక్షన్లో బయటకు వస్తాడు, పంచాయతీ ఎన్నికలలో బయటకు వస్తాడు. ఆయనకేమో అయిందని చెప్పి ఇంకా వీళ్ళిద్దరిని అడుదొలగించుకుంటే అయిపోద్ది కదా అని చూసే వాళ్ళ మనసుల్లో వాళ్ళ కోరికలు కేసీఆర్ ఆరోగ్యం గురించి మీరు ఇప్పుడు చెప్తే నాకు గుర్తొచ్చింది. మొన్న హరీష్ రావు ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఫామ్ హౌస్ నుంచి వచ్చేటప్పుడు కేసీఆర్ కాన్వాయ్లో ఒక అంబులెన్స్ కనబడింది. సో అంబులెన్స్ కనబడితే చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ పొలిటికల్ సర్కిల్ ఒక పెద్ద ఎత్తున కేసీఆర్ ఆరోగ్యం గురించి పెద్ద చర్చ జరిగింది. ఎట్లా ఉంది అసలు కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా ఉంది? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, డయాబెటిక్ లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు, లేదా ఆయన కాలు పూర్తిగా అందరిలాగా ఇప్పుడు నడవలేడు, గతంలో లాగా ఆర్టిఫిషియల్ బాల్ వేశారు కాబట్టి స్పీడ్గా పోలేడు. మళ్ళీ ఏమన్నా పడ్డాడు అనుకో, వెనుక ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటారు అంబులెన్స్. అంత మాత్రాన ఆయన ఆరోగ్యం క్షీణించింది అనడం చాలా తప్పది. ఆయన మళ్ళీ క్రియాశీలకంగా రాజకీయాల్లో బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా క్రియాశీలకంగానే ఉన్నాడు. ఎంటైర్ జూబ్లీహిల్స్ వ్యూహం కానీ, ఎత్తుగడలు కానీ, క్యాండిడేట్ డిసైడ్ కానీ అన్నీ చేసింది ఆయనే. కాబట్టి ఆయన గురించి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కవిత ఆశించింది ఎప్పటికీ జరగదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొత్తం కేసీఆరే కారణం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కవిత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది 2 ఏళ్ళ నుంచి, అయినా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోయారు ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఫెయిల్ అయిందని చెప్పేసి. అంటే జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు రానున్న ఖైరతాబాద్ ఎన్నికలకు వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ ఏమన్నా పడిందా పార్టీ మీద, ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా ఉంటుంది కదా. ఓటమి అనేది ఎప్పుడు కూడా గుణపాఠం నేర్చుకోవడానికి ఒక పాఠశాల అవుతుంది. జూబ్లీహిల్స్ చాలా గుణపాఠాలు నేర్పింది బీఆర్ఎస్కి. నెక్స్ట్ ఎలక్షన్స్లో అప్రమత్తంగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. హైప్ అనేది క్రియేట్ చేశారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు, మనం దీనిలో పడకూడదు ఈ ట్రాప్లో అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పట్లాగా వీళ్ళు చూసుకుంటారులే అనుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనే వైఖరి కేసీఆర్ గారిది. కొంచెము ఈ ఎన్నికల్లో వాళ్ళ మీద వదిలేశాడు. హరీష్ రావు గారికి ఫాదర్ చనిపోకపోయి ఉంటే బాగుండేది, ఎంతో కొంత బెటర్ సిచ్యువేషన్ ఉండేది. గెలుస్తారా లేదా అనేది పక్కకు పెడితే, అంటే ఓటమికి ఒక్క కారణం కాదు కదా, ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే హరీష్ రావు గారి ఫాదర్ చనిపోకపోయి ఉంటే కొంచెం బెటర్ అయ్యేది, కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకా కొంచెం బెటర్ అయ్యేది. తర్వాత వీళ్ళు ముందస్తు అంచనా వేస్తుంటే ఇంకా బాగా ప్రివెన్షన్ కోసం చేసేవాళ్ళు. తర్వాత కొంత అశ్రద్ధ కూడా ఉంది, క్యాడర్ను నిర్మాణం చేసుకోకపోవడం, కమిటీలు స్ట్రాంగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అయితే అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ అధికార పార్టీకి బాగుంటాయి. ఎప్పుడైనా బై ఎలక్షన్స్లలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది.
కవిత చేస్తున్న ఆరోపణలో ప్రధానంగా ట్విట్టర్ వదిలిపెట్టి రామన్న జనంలోకి రావాలి మనకు ప్రధాన ఆరోపణ చేస్తుంది. సోషల్ మీడియాని నమ్ముకొని ఎలక్షన్లోకి పోవద్దు. నిజంగా ఆరోపణలో నిజం లేదంటారా? ఎందుకంటే మొన్న మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చూసాము. ఇప్పుడు జనంలోకి రావాలంటది ఆయన జనంలోనే ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు ఎన్నడన్నా కేటీఆర్ ప్రజలతో ఏదో ఒక ఇష్యూ మీద ఉన్న విజువల్ లేకుండా టీవీలు నడిచినాయా? ఇప్పుడు కాదు. నేను ఒకటి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నా కేటీఆర్కి, హరీష్ రావు గారికి కూడా. దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కాడ నుంచి 57 నుంచి 56 నవంబర్ 1 నుంచి ఈరోజు వరకు ప్రతిపక్షాలు చాలా యాక్టివ్గా ఉన్న సందర్భాలు ఒక సిపిఐ సిపిఎం విషయంలో జరిగేది. వాళ్ళు మాత్రం ఎప్పుడు ప్రజల్లో ఉండి పరిమితమైన సంఖ్యలోనైనా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు. మళ్ళీ దాని తర్వాత టీఆర్ఎస్ఏ కనబడ్డది నాకు. ఇప్పుడు వాళ్ళు కొంత బలహీనపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ రోల్ ప్లే చేస్తున్నది. అదే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్నడూ ఇంత యాక్టివ్గా లేదు. ఎన్నడూ నాయకులు ప్రజల్లోకి వచ్చేసి ప్రతి సమస్య మీద మాట్లాడిన సందర్భాలు మనకు కనబడాయి. అసెంబ్లీ ఉన్నా అసెంబ్లీ లేకున్నా ఇవాళ గట్టిగా పోరాడుతున్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. జిల్లాలలో కానీ హైదరాబాద్లో కానీ కేవలం కేటీఆర్ హరీష్ కాదు, జిల్లాలలో ఉన్న నాయకులు కూడా ఇష్యూస్ మీద వాళ్ళు స్పందిస్తున్నారు. ఎన్నోసార్లు వాళ్ళు ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు ఆమె అనుకున్నది నెరవేరదు. వీళ్ళిద్దరు ట్విట్టర్లకి పరిమితం కావాలని అనుకుంటుంది ఆమె. అది సాధ్యం కాదు. అంటే కవిత ప్రతిసారి పదే పదే నన్ను కుటుంబం నుంచి గెంటేశారు, ఒక కుట్ర జరిగింది నా మీద, అటు కేసీఆర్ తెలియకుండా జరిగింది, అప్పుడు గతంలో చెప్పింది. ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్నే డైరెక్ట్గా అటాక్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు ఆ సింపతి ఏమన్నా కోరుకుంటుందా? జనాలలో సింపతి వర్కౌట్ అవుతుందా రానున్న రోజుల్లో కవితకేమన్నా? సురేష్, ఇప్పుడు మీరే అన్నారు కేసీఆర్నే డైరెక్ట్ అటాక్ చేసిందని. నేను అనడం కాదు కదా, మీలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మీడియా కూడా. అంటే నేనేమంటున్నా అంటే ఆమె టార్గెట్ ఏంటంటే ఈ ముగ్గురు ప్రజాక్షేత్రంలో అత్యంత పలుకుబడి గల నాయకులు. రేవంత్ రెడ్డి బై ఛాయిస్ కాకుండా, అంటే ఆయన కోరుకుంటే ఉండొచ్చు, బై యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆయన. బట్ వీళ్ళకున్న క్రెడిబిలిటీ ముందట ఆయనకున్న నాయకత్వం కానీ లక్షణాలు కానీ ఆయనకున్న అన్ని రకాల ఇది కానీ తక్కువే. ఈజ్ నాట్ అబోవ్ ఆల్ దీస్ లీడర్స్. ఆయన స్థాయి వీళ్ళకంటే తక్కువే. కాకపోతే చీఫ్ మినిస్టర్ కాబట్టి ఎక్కువ. వ్యక్తిగతంగా చూస్తే వీళ్ళ స్థాయి కంటే తక్కువ ఆయన. వీళ్ళకున్న హిస్టరీ లేదు ఆయనకు, ప్రజలతో వీళ్ళకున్నంత మమకారం సంబంధాలు లేవు. బట్ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యమంత్రి అయిన రాహుల్ గాంధీ. అంటే అందులో చాలా ఉంటాయి, అబద్ధాలు కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు. ఈమె ఆ లైన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆమెకు ఆదర్శవంతమైన నాయకుడు కేసీఆర్ కాదు. నాకు తెలిసి ఆమె రేవంత్ రెడ్డి గారి లైన్లో పోతున్నది. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు? ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న కసి పట్టుదల అది వేరు. ఆయనే సీఎం అయ్యిండు, మేమెందుకు కాదని 20 మంది బయలుదేరాడు. ఇప్పుడు వాళ్ళ పక్కన 21వ నంబర్ కవితది. ఫరక్ పడేది ఏముంటుంది? ఆమె ఒక్కటి సురేష్, నిజామాబాద్లో ప్రజలు తిరస్కరించారు, ఆమె ఓటర్సే తిరస్కరించారు. ఒక పక్కనేమో ప్రైవేట్ సంస్థలు బెస్ట్ పార్లమెంటేరియన్ అని చెప్పి ఆమెను ఢిల్లీలో పోగిడినాయి. జనం మాత్రం మళ్ళీ గెలిపించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అరవింద్ లాంటి వాళ్ళను ఎంపీలుగా గెలిపించారు. వాస్తవంగా అక్కడ గెలిపించే అంత బలం బీజేపీకి లేదు, గెలిచే అంత బలం అరవింద్కు లేదు. ఆయన పుట్టి పెరిగిందంతా కాంగ్రెస్. అయినా కూడా కవిత మీద ఉన్న వ్యతిరేకతతోనే అరవింద్కు పట్టం కట్టారు. అంటే అక్కడ ప్రజల చేతిలో తిరస్కరించబడ్డది, కుటుంబంలో తండ్రి చేత బహిష్కరించబడ్డది. ఇంకా ఈమె ప్రజలు ఎందుకు ఈమెను కావాలనుకుంటారు? నిజామాబాద్ ప్రజలు తిరస్కరించి ఇంటిలో నుంచి గెంటివేయబడ్డ తర్వాత తెలంగాణ ప్రజలు ఎందుకు కావాలనుకుంటారు? అంత అమాయకులు, అసమర్థుల తెలంగాణ ప్రజలు? ఏం చెప్తారు మరి? కవితకి జనం బాట వేసేనా? మీరు అసలు ప్రజలేమో తిరస్కరిస్తున్నారు, ప్రజలు రిసీవ్ చేసుకోరని చెప్తున్నారు. మరి జనం బాట కార్యక్రమంతో రోజుకొక కాన్స్టిట్యున్సీ తిరుగుతుంది తను. మరి తనకు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఏం చెప్తారు? జనం బాటలో రోత మాటలు వస్తున్నాయి. రోత మాటలు బంద్ చేసి జనం బాటలు నడిస్తే జనం భుజాల మీద ఎత్తుకుంటారు. ఆమె యాటిట్యూడ్ మారాలి, ఆమె నోట్లోంచి వచ్చే మాటలు మారాలి. ఆమె ఒక్క మాట హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, అప్పటి పాలన మీద మాట్లాడినా కూడా జనం అసహించుకుంటారు. చాలా ధైర్యవంతురాలని, నన్ను జైల్లో 6 నెలలు పెట్టినా వేరే వాళ్ళైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బట్ నేను అట్లా నేను చాలా ధైర్యవంతురాలని, ఆడబిడ్డల కోసం నేను రాజకీయాలు చేయదలుచుకున్నా, ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీరేమో జనాలు రిసీవ్ చేసుకోవట్లేదని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు ధైర్యవంతురాలంటే ఆ కేసులు కొట్లాడమని గెలవమని రాదు. ఈడీ పెట్టిన కేసుల నుంచి బయటపడమను, ఆమె మీద ఉన్న కేసులు ఏమున్నాయో అన్నీ బయటపడమను. ధైర్యం అక్కడ చూపెట్టాలి.
ప్రజల్లోకి పోయి నేను ధైర్యవంతురాలంటే ప్రజలేమీ అమాయకులు కారు కదా. నీకు ధైర్యం ఉన్నంత మాత్రాన ధైర్యం రాజకీయాల్లో గెలవడానికి ఒక్కటి సరిపోతుందా? మొండితనం సరిపోతుందా? పట్టుదల సరిపోతుందా? రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ప్రజల సమస్యలు తీసుకోవాలి. వెనకట ఎవరెవరైతే ప్రజల నుండి పేరు తెచ్చుకున్నారో ఆ లైన్లో పోవాలి. ఈమె ఇప్పటిదాకా కేసీఆర్ బిడ్డగానే ప్రజలు ఆదరించిండు. కేసీఆర్ గెంటి వేసిన తర్వాత ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. మళ్ళీ అందులో ఓటమికి ఈమె కూడా బాధ్యత ఉందని ప్రజలు నమ్ముతున్నారు. మేము ఎంత కన్విన్స్ చేయాలన్నా కూడా ఈమె పార్టీలో ఉన్నప్పుడు మా వల్ల కాలే. నేను అడ్డుపడ్డా. అరే కోట్ల రుజువు అయ్యేదాకా ఆమెను మీరు లిక్కర్ రా నేను ఎట్లా అంటారు? కోట్ల రుజువు కావాలి కదా. మీకు కూడా చెప్పాను కదా. ఆమెకు ఆ ఇమేజ్ పెంచడం కోసము, ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తి జాగృతి ద్వారా ప్రజల్లోకి వచ్చారు. ప్రజల్లో బతుకమ్మను ఒక తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా మార్చారు. ఈ ఇమేజ్ మలినం కావద్దని చెప్పి నా ఇమేజ్ తగ్గించుకొని ఆమె పక్కకు పోయి కూర్చున్న బీసీల ఉద్యమం నడిపినప్పుడు. నేను ఒక బీసీని అయ్యుండి బీసీలు అందరు తిట్టిల్లు నన్ను. ఆమె దొరికిందా నీకు ఆ వెల్మామె? బీసీల ఉద్యమానికి బీసీలు ఎవరు దొరకలేదా? నువ్వు రారాదు మేమంతా నీ అనుకుంటాం అంటే ఇన్ని మాటలు పడ్డా నేను ఆమె కోసం. ఎందుకు అంటే బీసీలకు వాయిస్ వినిపించే వాళ్ళు ఏ కులం వాళ్ళైనా మనం ఆదరించాలని చెప్పాను. లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ అయినప్పుడు రుజువయ్యేదాకా మనం దోషిగా చూడొద్దంటే నన్ను తిట్టిళ్ళు. నువ్వు చెంచా అయిపోయినావు కవితకని. అంటే ఎందుకు తపన పడ్డాం? ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కావద్దు. ఇప్పుడు తన ప్రతిష్టను దిగజారనీయొద్దని మాలాంటి వాళ్ళం అడ్డం పడితే ఇలా మా మీద బూతులు కక్కిస్తున్నది, ఎవరినో పెట్టి తిట్టిస్తూ ఉన్నది. రౌడీలను ఎంటేసుకుంటే ముఖ్యమంత్రులు కాలేరు. రేవంత్ రెడ్డిలో చాలా ప్రతిభ ఉంది. వీళ్ళని మించిన ప్రతిభ లేదు, కానీ రేవంత్ రెడ్డిలో ప్రతిభ ఉంది. రేవంత్ రెడ్డిలో కసి ఉంది. రేవంత్ రెడ్డికి అవమానాలు జరిగినాయి. అవమానాల్లో నుంచి ఒక ఫీనిక్స్ పక్షిలాగా లేచిండు ఆయన. తక్కువ అంచనా వేశారు రేవంత్ రెడ్డిని. ఆయనకు ఆ సీఎం అయ్యే అవకాశం వచ్చింది. ప్రజలలో కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. మోడీ గారు యాంటీ ఇన్కంబెన్సీ డివైడ్ కాకుండా బండి సంజయ్ వెనక్కిలాగి తనకు తను తగ్గిండు. రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అవుతామన్న వాళ్ళందరికీ నేను కవితతో సహా అందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నా. అది రేవంత్ రెడ్డి ప్రతిభ కాదు. రేవంత్ రెడ్డి కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిండు, తను వాడుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కనికే కేసీఆర్ ఓటమికి క్రెడిబిలిటీ ఇవ్వదలుచుకోలేదు. ఫస్ట్ కేసీఆర్ ఓటమికి కేసీఆర్ కారణం, సెకండ్ మోడీ కారణం. యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించిండు, వన్ సైడ్ పోలరైజేషన్ అయింది. థర్డ్ రీజన్ వచ్చేసి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ నేను రేవంత్ రెడ్డి లాగా అంటే ఎన్టీ రామారావు లాగా ఎంతోమంది సినిమా యాక్టర్లు పార్టీలు పెట్టి మాటాస్ అయిపోయాను. ఎన్టీ రామారావుకి దక్కిన అవకాశం వాళ్ళకి ఎందుకు దక్కలేదు అంటే అప్పుడు పరిస్థితి. ఇప్పుడేం పరిస్థితి అంతా మొత్తం రైపెన్ అయి ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కేసీఆర్ సీఎం అవుతాడు. ఈ టైంలో పోయి నేను రాజకీయ నాయకురాలు అయితే కేసీఆర్ని తిట్టంటే సాధ్యమైద్దా? అది ఫైనల్గా చెప్పండి, మళ్ళీ ఆ కుటుంబంలోకి కవితను రాణిస్తారా? మీరు ఆ కుటుంబం నుంచి దాదాపు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. కవిత మళ్ళీ కేసీఆర్ ఒక టేబుల్ మీద కూర్చొని అన్నం తినే పరిస్థితి ఉంటుందా? ఏం చెప్తారు? అంటే వ్యక్తిత్వాలు మనుషులను దూరం చేస్తాయి, రాంగ్ యాటిట్యూడ్స్ ఇట్లాంటివి. ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళు దాన్ని తెలుసుకొని తప్పకుండా మా తప్పులను క్షమించండి అని అన్నప్పుడు ఆలోచిస్తారు. మానవ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రజల్లోకి పోయి నువ్వు రాజకీయం చేసుకో. టీఆర్ఎస్ కంటే బెస్ట్ పాలన అందిస్తానని చెప్పి నీ విజన్ను ప్రకటించు. ఈ తిట్లు మానుకో. క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకోలను నువ్వు చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన ముఖం మీదనే పడుతుంది. ఆ పద్ధతులు మానుకో. ఆవేశం, కోపం ఉండొచ్చు, తండ్రి బహిష్కరించిండని, కానీ ఆయనను మల్యం చేయాలనుకుంటే నువ్వు మల్యం అయిపోతావు. ఒకవేళ నువ్వు డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్ గారితో కలిసి కూర్చొని తినాలనుకుంటే ఈ తిట్లు ఇవన్నీ శాపనార్థాలు మాని నేను కూడా ఫ్రెష్గా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటా, నాకు ప్రజల్లో బలం ఉందని అనుకుంటే నువ్వు కొత్త పద్ధతులు పో. ఈ తిట్లు తిట్టుకుంటూ వాళ్ళని వీళ్ళని లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ సహకారం తీసుకుంటూ అట్లా పోతే నేను ఎవరు నమ్మరు. ఇప్పటికే ఇప్పుడు 30 దాకా ఇమేజ్ ఉన్నోడు 70 దాకా పెంచుకోగలుగుతాడు, 90 దాకా పెంచుకోగలుగుతాడు. బట్ -30లో ఉంది కదా ఆమె. లిక్కర్ కేసు ద్వారా కావచ్చు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తిగా కావచ్చు, ఆ -30లో ఉంది. ఫస్ట్ -30 నుంచి 0కి రావాలి. 0 నుంచి ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిన జనమా తెచ్చిన జనమా? జనం పట్ల జనం నీ దగ్గరకు వస్తున్నారు, నువ్వు జనం దగ్గర పోతానో కాబట్టి
కెమెరాలకు విజువల్స్ దొరుకుతున్నాయి. ముందు యాటిట్యూడ్ మార్చుకోవాలి, తర్వాత నోటి శుద్ధి కావాలి, తర్వాత ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలి. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నువ్వు దాని మీద అటాక్ పెట్టు. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో, టీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన బిల్లులను కూడా పెండింగ్ పెట్టింది టీఆర్ఎస్ అని తిట్టుడు కాదు, రేవంత్ రెడ్డితో కొట్లాడి నీ పలుకుబడి ఉపయోగించి ఇప్పి అది ఆ పద్ధతిలో పోయినాక అప్పుడు నువ్వు క్షమించమని లెటర్ పెట్టు. పొరపాట్లు జరిగినా నా వల్ల నాకు క్షమించండి, నేను రాజకీయాలలో మీతో కలిసి ఉండను, కుటుంబంలో మాత్రం ఒక సభ్యురాలిగా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆహ్వానించండి, ఆదరించండి అని చెప్పి కేసీఆర్ గారికి లెటర్ పెడితే ఆయన ఆలోచిస్తాడు. పిలుస్తాడా లేదా నాకైతే తెలియదు, ఎందుకంటే ఇద్దరు మొండి వాళ్ళే. ఆయనేం తక్కువ కాదు, ఈమెం తక్కువ కాదు. ఈమె చేసిన తప్పులు క్షమించేటివి కూడా కావు. ఖచ్చితంగా కవిత ఏదైతే రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి అయిదామని చెప్పేసి చేస్తుంది, ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని కానీ అటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తిడితే ఖచ్చితంగా కవిత ఎప్పటికీ నాయకురాలు కాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన 2 ఏళ్ల పాలనకు సంబంధించే మాట్లాడితే బాగుంటుంది, కానీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా మాట్లాడుతుంది అంటేనే డైరెక్ట్గా కేసీఆర్ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నట్టు ప్రజలందరికీ అటు పార్టీలకు కూడా అర్థమవుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటే భవిష్యత్తులో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేవు. సో కవిత ఇప్పటికైనా అనవసరంగా కేసీఆర్ని కానీ కేటీఆర్, హరీష్ రావు తిట్లు బంద్ చేసి కాంగ్రెస్ వైఫల్యాల మీద ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తులో మంచి ప్లేస్లో ఉంటుంది. లేకపోతే మాత్రం ఇప్పటికే ఆల్రెడీ అటు లిక్కర్ కేసులో కానీ ఇటు కేసీఆర్ కుటుంబం నుంచి వెలువేయబడ్డ వ్యక్తిగా చాలా వరకు మైనస్లో ఉంది. సో ఆ మైనస్ ప్లస్గా కావాలంటే చాలా వరకు జనంబాట కార్యక్రమాల్లో కేసీఆర్ తిట్టుడు బంద్ చేసి కాంగ్రెస్ సంబంధించిన వైఫల్యాలను మాత్రమే ఎండగట్టాలని చెప్పేసి వి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.